ఆరాధన సినిమాలో చిరంజీవి గారు కటింగ్ చేయించుకుంటున్న దగ్గర ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అలానే ఉంది చూడండి ఈ బిల్డింగ్. అదేంటంటే అది తుఫాన్ బిల్డింగే, ఇది తుఫాన్ బిల్డింగే. దీన్ని రెడ్ క్రాస్ వాళ్ళు కట్టించారంట, అందుకే ఆ రెడ్ క్రాస్ మాత్రం బాగా కనిపిస్తుంది. నేనెందుకు ఈ వీడియో రికార్డ్ చేశాను అని అంటారా? మనం ఎప్పుడూ లోకం చూసి నేర్చుకోలేదు కదా, అన్ని పుస్తకాల్లో చదివి బట్టి పట్టేశాం. ఆ పుస్తకాల్లో ఎక్కడ ఇలాంటి బిల్డింగ్ ఒకటి ఇచ్చి దీని పేరు తుఫాన్ బిల్డింగ్ అని మాకు చెప్పలా, అందుకని మాకు తెలియదు. సో దీన్ని చూడగానే ఒక మంచి దెయ్యం షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు అంటే, పక్కన బిల్డింగు ఆ పక్కన బావి బాగుంది కదా అని చెప్పేసి వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు, అది తుఫాన్ బిల్డింగ్ అమ్మ, కట్టి ఒక 30 సంవత్సరాలు అయినట్లుంది. ఇది కట్టిన తర్వాత 2 సార్లు తుఫాన్ వచ్చింది, అప్పుడు మాకు ఇది మంచి ఆశ్రయం ఇచ్చింది అని చెప్పారు. ప్రస్తుతం అయితే పాడైపోయేలా ఉంది, లేదంటే మెట్లు ఎక్కేదాన్నే, మెట్లు సరిగా లేవని ఎక్కలేదు. అయితే ఈ పక్కనున్న బావి కూడా బాగుంది కదా, నేను అన్నాను షార్ట్ ఫిల్మ్ తీస్తే బాగుంటుంది అని. సో దాన్ని బేస్ చేసుకొని లక్ష్మి షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తుందేమో అని మాత్రం అనుకోకండి. తీసేంత బడ్జెట్ ప్రొడ్యూసర్లు మన దగ్గర లేరు, ఉన్నదాంతో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. టైం వస్తే అవి కూడా చేద్దాము. కాన్సెప్ట్స్ అయితే చాలా ఉన్నాయి. అయితే ఈ పెద్ద చెట్టు ఉంది కదా, దీన్ని ముత్యాలమ్మ చెట్టు అంటారంట. ఇక్కడే అమ్మవారికి పూజలు చేసుకునేవాళ్ళు, ఆ తర్వాత ఆ గుడి కట్టుకున్నారు. సో ఇది చీమలపాడులోని 2 విశేషాలు. ఏం పేరు? పిల్లి పేరు? పిల్లి పేరు పెట్టలే. నువ్వేం పేరు పెట్టినావు నాయన పిల్లికి? వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర నుంచి తెచ్చేస్తే ఆమె ఏడవదా పిల్లే? అది దొరికిన పిల్ల, అది దొరికిన పిల్ల. ఏం పేరు పెడదాం దానికి? ఏదో పేరు ఇప్పుడే పెట్టండి, ఏదో ఒక పేరు పెట్టినాయన. ఏం పేరు పెడతావు? పిల్లిని పట్టుకొనే పేరు పెట్టబల్లే, ఎట్టయినా పేరు పెట్టచ్చు, అది అరస్తుంది. బాగా పట్టుకోండి. ఏం పేరు పెడదామా? చెప్పు నాయన, ఏం పేరా? ఏం పేరు నాన్న? ఈ పేరు పోలమ్మ. ఈమె పేరు? సరే, దాని పేరు కూడా పోలమ్మ పెడదాం. ఈ పిల్లి పేరు ఏం పేరు? పోలమ్మ. ఏం పేరు పెడతారా? మగ పిల్ల, ఆడపిల్ల? అయితే పోలయ్య.